అనే పదాన్ని అన్నారు భాషగా మార్చుకొని చెల్లిని అన్నని నాన్నని అందరు కూడా బ్రో అంటున్నాం. బ్రో అంటే ఇటాలియన్ లాంగ్వేజ్ లో బావ అని అర్థం. ఎప్పుడైనా మానుకుంటారా? తేట తేట తెలుగు లాంటిది తీయనైంది మన తెలుగు. ఆ తెలుగులోనే పలుకుదాం. దయచేసి అమ్మా నాన్న అని పలకండి. అమ్మ అంటే ఇలా పెదాలు ముడుచుకుంటాయి, నాన్న అంటే ఇలా విచ్చుకుంటాయి. ఎంతటి భాష తెలుసా? ఆనాడ శ్రీనాథ కవి నుంచి నీటి కవుల వరకు అద్భుతంగా పలుకుతున్న తెలుగు భాషను మర్చిపోయి ఆంగ్ల భాషను అది తెచ్చుకున్నాం. మిగతా భాషలు నేర్చుకోవాలి కాదట్లేదు, కానీ దయచేసి పేరెంట్స్ నాతో పాటు వాగ్దానం చేస్తారా? మమ్మీ డాడీ అని పిలవము. మీరే మమ్మీ డాడీ అని పిలవము. పొరపాటున వస్తే 100 గుంజలు తిద్దామా? సో అమ్మ నాన్న పిలవండి. ఫస్ట్ ముక్కోటి దేవతల్లో ముందుగా కొలిచేది లంబోదర్ని, వినాయకుడిని, గణనాథుని, ఆ పార్వతీ పరమేశ్వరుల తనయుణ్ణి, ఆ వినాయకుని స్తుతిస్తూ. సుష్మా గారు రెడీనా? పాట సాంగ్ రెడీనా? పైనే. సో మీరు పైకి రావచ్చు. కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంలో అఖిల భారత సేవా కాస్ సేవా చారిటబుల్ ట్రస్ట్ కనక శ్రీను చిన్నవాడే, కానీ చెయ్యాలని సంకల్పం చాలా పెద్దది. ఆ పెద్దనైనది ఈ రకంగా కళ్యాణ వైభోగాన్ని అద్భుతంగా తిలకించాలి. ఎక్కడో హైదరాబాద్ లో ఎన్టీవీ వాళ్ళు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో చాలా మంది, వేల మంది పాల్గొంటారు. మనకు కూడా ఇంతమంది వస్తారేమో అని చిన్న ఆశపడటం మానవ సహజమే కదా. అందుకోసం వస్తారని కానీ మనమే అందరితో రావాలి, అందరినీ తీసుకురావాలి. అదే కదా, పెళ్లికో పేరెంటానికో ఇంటికి కార్డు ఇస్తే ఒక్కరే వెళ్ళిపోయి వీక్షిస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఏం రావు కదా అని వెళ్ళిపోవడం ఆనేస్తామా? కాదు కదా. ఇలాంటి కార్యక్రమాల్లో కాస్త ఇందులో శ్రీ వైష్ణవ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ ఇలా ఏ భాషలో పిలిచినా కానీ హిందూ అని పిలుచుకోవడం ఎంత గొప్పతనం ఉంది కదా. అలాగే పోస్టర్ రెడీగా ఉంది. ఓకే, డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? సాంగ్ సౌండ్ రెడీనా? అండ్ ఫస్ట్ సాంగ్ వీళ్ళు చేయడానికి బొమ్మత అంటే విఘ్నేశ్వరుని కీర్తిస్తూ విఘ్నేశ్వరి యొక్క గుణగణాలని, విఘ్నేశ్వరి యొక్క ఆకారం, ఆ వినాయకుడిని, గణనాథుని కీర్తిస్తూ ఈ పాటని తిలకించాలంటే మా సన్నారాగం చప్పుడు లేదు, మరి మీ చప్పట్లే మాకు సన్నారాగం. ఒక్కసారి కొట్టండి, ఒక్కసారి కొట్టి చూడయ్యో, అయ్యయ్యో ప్లీజ్. థ్యాంక్ యూ. వందే పార్వతీ నందనం వందే త్రిభువన పూజితం వందే నానవాద్య విలోలం వందే నాట్య గజాననం. मंदिर बहुत सुरमंडल के सुरभाजा
థ్యాంక్ యూ సో మచ్. చెప్పట్లు ప్లీజ్ ఒకసారి. ఎస్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇది అజయ్ గారి టీం. విజయవాడలో అజయ్ గారు అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. రూపాల్లో అద్భుతమైన నాయకి భామ అంటే అలాంటి సత్యమ మనకు కనిపించిందండి. అజయ్ గారికి ఒకసారి అస్మత్ గురుభ్యో నమః. అలాంటి గురువులు దొరకడం కూడా ఆ పిల్లల అదృష్టం. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తో పిల్లలకు నేర్పుతామో దాన్ని అద్భుతంగా వస్తుందట. మొక్క వంగంది మాను వంగలేదు. కాబట్టి పిల్లలు చేసే పర్ఫార్మెన్స్ కి మనకు ప్రేరణ ఇస్తూ ఉంటే ఇంకా బాగా చేస్తారు. వాళ్ళకి మెయిన్ చెప్పాల్సిన పేరెంట్స్ గా మీ ధర్మం ఏంటంటే క్రమశిక్షణ అండి. ఆ క్రమశిక్షణ అది లోపం ఉంటే చదువుతో పాటు చక్కని సంస్కారం వస్తుంది, కాదనట్లేదు. కానీ ఆ సంస్కార బాణాన్ని ప్రదర్శించాలి వేదికల మీద ఉన్నప్పుడు. ఇతని కంటే అంటూ మరి ఆయన ఎవరు మనం తెలుసుకోవాలంటే ఈ పాట పర్ఫార్మెన్స్ చూడాలి. ఇక్కడ అజయ్ గారి శిష్యురాలు సుష్మా గారు ఉన్నారు, వారి సారథ్యం జరుగుతుంది. వారికి ఒకసారి
చాలా సంతోషం. చక్కనైన నాట్యం. మత్స్య కూర్మ వామన నారసింహ కృష్ణ రామ కల్కి ఇలా దశావతారాలు కూడా అద్భుతమైన అవతారం. ఇతని కంటే గొప్పవాడెవరు? అతని కంటే ఎవరు? ఆపద్బాంధవుడు, లోక బాంధవుడు, కరుణారక్షకుడు, కలియుగ దైవం వెంకటేశ్వర సాహితం మీ అందరికీ కరుణా వీక్షాలు. దేవదేవత్వ సార్వభౌముడు. ఈ 2 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యామండి. తర్వాత దీపారాధన చేసి వెళ్ళిపోయాం అనమాట. అది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.